ఈ వీడియోలో మనం పైథాన్లో ఫంక్షన్స్కి ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయొచ్చో చూద్దాం. పైథాన్లో ఫంక్షన్స్కి 4 రకాలుగా మనం ఆర్గ్యుమెంట్స్ని లేదంటే పారామీటర్స్ని పాస్ చేయొచ్చండి. మరి ఇప్పుడు మనం రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ని, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ని ఏ విధంగా ఈ రెండింటిని పాస్ చేయొచ్చో ఫస్ట్ చూద్దాం. మరి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనగానే మనకి జనరల్గా ఏ లాంగ్వేజ్లో అయినా పాస్ చేసే విధంగానే రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. అంటే మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ లేదంటే పారామీటర్స్ మనం ఫంక్షన్ డెఫినేషన్లో ఇచ్చామో అన్నే ఆర్గ్యుమెంట్స్, అదే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, అదే డేటా టైప్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కాల్ చేసేటప్పుడు కూడా అదే వరుసలో ఉండాలి. ఎన్ని కౌంట్ ఉండాలి, ఎన్ని లిస్ట్, అదేవిధంగా వాటి యొక్క డేటా టైప్ ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా కాల్ చేసేటప్పుడు ఫంక్షన్ డెఫినేషన్లో ఎలా ఇచ్చామో అలానే ఉండాలి. అది రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్. మరి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి అలా కాదు. మీకు ఆ యొక్క డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏ నేమ్ అయితే ఆ డెఫినేషన్ బ్రాకెట్స్లో పారామీటర్స్ ఇచ్చేటప్పుడు ఇస్తామో ఆ నేమ్స్ని బట్టి వాటి యొక్క ఆర్డర్ ముందు వెనక అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ నేమ్స్ని, ఫంక్షన్ పారామీటర్స్ యొక్క నేమ్స్ని బేస్ చేసుకొని ఆ యొక్క కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఎక్స్, వై అనే 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారండి. సో కామెంట్స్ ఏదన్నా రాసుకోండి కావాలంటే. తర్వాత జస్ట్ వాటిని ప్రింట్ చేస్తున్నాను. ఎక్స్ యొక్క వాల్యూ అట్లనే వై యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సింపుల్గా రిటర్న్ అని ఇచ్చేసాను. సో ఫంక్షన్ నేమ్ అనేది REQFUN. సో ఇప్పుడు నేను REQFUNని ఇట్లా 10, 20 ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఇవేమో XY అనేటివి మీకు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, వీటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అన్నే ఉండాలి. అంటే ఇక్కడ ఇచ్చినన్ని ఇక్కడ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి వీటిని రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను REQ జస్ట్ 20 అని ఇచ్చి వదిలేస్తాను. చూడండి ఏమొచ్చింది, మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. కంపల్సరీగా వాటి యొక్క పొజిషన్లో ఇక్కడ 2 ఉండాలి పారామీటర్స్, ఒకటే ఇచ్చాను. అసలు ఇవ్వకపోయినా కానీ ఇబ్బందే, ఎక్కువ ఇచ్చినా కానీ ఇబ్బందే, ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్ టైప్స్ మారినా కానీ ఇబ్బందే. ఎలా ఉంటుంది అనమాట. కంపల్సరీగా ఇక్కడ ఎన్ని ఇచ్చామో ఇక్కడ కూడా కాల్ చేసేటప్పుడు కూడా అన్నే ఉండాలి. అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో యాక్చువల్గా మీరు పాస్ చేసే ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అన్నే ఉండాలి, అవే టైప్లో ఉండాలి. అది రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. మరి ఈ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఎలా ఉంటాయో చూడండి. మరి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ దానికి సంబంధించిన ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను. key_arg అనే ఫంక్షన్ రాస్తున్నాను. ఇక్కడ సపోజ్ సేమ్ ఎక్స్, వై తీసుకున్నాం. some
స్ట్రింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఎక్స్ ఫైల్ని యాజ్ యూజువల్ ఇంతకు ముందర ఎట్లా అయితే ప్రింట్ చేసామో అట్లనే ప్రింట్ చేస్తున్నాం. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది మనం కాల్ చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం కాల్ చేసేటప్పుడు కీ ఏఆర్జీ మామూలుగా 1020 అని ఇచ్చామనుకోండి, రిజల్ట్ పైన ఫంక్షన్కి ఎలా వచ్చిందో కింద కూడా అలానే వస్తుంది. అట్లా కాకుండా వీటిల్ని కీవర్డ్ లాగా వాడుకుంటే, అంటే కాల్ చేసేటప్పుడు మనం కీ ఏఆర్జీ y ఈక్వల్ టు 20 x ఈక్వల్ టు, లేదంటే xకి డైరెక్ట్గా ఇచ్చేద్దాం వాల్యూ. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. మరి కీ ఏఆర్జీ y ఈక్వల్ టు 20 x ఈక్వల్ టు 30. చూడండి పైన ఆర్డర్ ఎలా ఉంది, x ఫస్ట్ ఉంది, తర్వాత y ఉంది. మరి కింద కాల్ చేసేటప్పుడు ఎలా ఇచ్చాను, ఫస్ట్ y ఇచ్చాను, తర్వాత x ఇచ్చాను. కానీ వీటి యొక్క పొజిషన్ అటు ఇటు మారినా కానీ వాటి నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేశాము, ప్లస్ వాటికి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ ఇచ్చాం. కాబట్టి ఆ కీవర్డ్స్ని బట్టి, ఆ నేమ్స్ని బట్టి ఇక్కడ ఆర్డర్లో లేకపోయినా కానీ సేమ్ ఆర్డర్లో, అంటే పైన ఇచ్చిన రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఆర్డర్లో లేకపోయినా ఒకటి ముందర ఒకటి వెనకాల, అంటే ముందర ఉండాల్సింది వెనకాల, వెనక ఉండాల్సిన ముందర ఉన్నా కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. ఓన్లీ ద థింగ్ ఈస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం కాల్ చేసేటప్పుడు ఆ పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు ఆ యొక్క డెఫినేషన్లో ఉన్న ఈ యొక్క ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క నేమ్స్ని కాల్ చేసేటప్పుడు వాడుకొని వాటికి యొక్క వాల్యూస్ని ఇట్లా పాస్ చేయడం జరుగుతుంది. అదేనమాట రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్కి ఈ యొక్క కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి తేడా. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక దీన్ని కూడా ఇస్తున్నాను, key arg to something name age. ఇట్లా ఇచ్చాను. సంథింగ్. ఇప్పుడు ప్రింట్ చేసేటప్పుడు ఈ యొక్క నేమ్ని ఏజ్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు key arg2 నేమ్ ఈక్వల్ టు లేదంటే ఏజ్ ఈక్వల్ టు సమ్ 30 నేమ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చాను. ఇట్లా వేరియబుల్స్ లిస్ట్లో ఉన్నట్టుగా కాకుండా మారినా కానీ ఇక్కడ మీకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేటివి యాక్సెప్ట్ చేస్తాయి. సేమ్ ఆర్డర్లో ఉండకూడదు అనుకుంటే వాటి యొక్క నేమ్స్ని కాల్ చేసేటప్పుడు మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే.